ఒక యుద్ధం అంటేనే చాలా బ్యాటిల్స్ కలిసేది. ఇప్పుడు 4 రోజుల నుంచి ఆల్రెడీ ఇరాన్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి ఈ 5వ రోజు యుద్ధానికి తేడా చూసినట్టయితే ఈ కంప్లీట్గా ఈ యుద్ధం అంతా కూడా ఇరాన్ కంట్రోల్లోకి వచ్చినట్టుగా, ఇరాన్ అయితే స్ట్రాంగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేశాల్లో ఒకటైనటువంటి చైనా ఈరోజు ఇరాన్ వైపు అయితే నిలబడడం అసలు నిజంగా చర్చాంశనీయమైనటువంటి అంశం. అలా నిలబడడం మాత్రమే కాకుండా అమెరికా కూడా కంప్లీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంతటితో ఆగలేదు, ఇరాన్ కూడా చైనాకు ఒక పెద్ద సహాయాన్ని అయితే చేసింది. ఈ పరిస్థితి నిజంగా ఏంటంటే ఒక యుద్ధ భూమిలా మారిపోయిన పరిస్థితి. ఇంకొంత సపోర్ట్ అయితే ఇరాన్కు దొరికి ఇరాన్ కంప్లీట్గా విరుచుకుపడే పరిస్థితి 5వ రోజు అయితే యుద్ధంలో కనబడిందనమాట. ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్నటువంటి చాలా దేశాలు ఇరాన్పై దాడులు అయితే చేస్తున్నాయి. అమెరికా దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ఒకవైపు నుండి. చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని అరబ్ కంట్రీస్ కూడా ఈ దాడులు అయితే చేస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా చేయకపోవచ్చు, కానీ అమెరికాకి అయితే సపోర్ట్గా ఉన్నాయన్నమాట. ఈ పరిస్థితిలో చైనా మాత్రం ఇరాన్కు మద్దతుగా నిలిచింది, అమెరికాకు ఒక కంప్లీట్ క్లియర్ కట్ వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట. అందుకే ఒంటరిగా పోరాడుతున్నటువంటి ఇరాన్కు ఇప్పుడు ఒక పెద్ద మద్దతు దొరికినట్టయింది. దీనికి ప్రతిగా కూడా ఇరాన్ చైనాకు ఎవరూ ఇవ్వలేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సహాయం అయితే చేసింది. అదేమిటో మీకు వీడియోలో అయితే కంటిన్యూ చేస్తానన్నమాట. సో రెండో విషయం ఏంటంటే, ఈరోజు పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రీవియస్ రోజుల్లా కాకుండా ఇరాన్ చేసినటువంటి దాడులు అమెరికా సైనికులు మరియు ఇజ్రాయెల్పై కొన్ని ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రెండో విషయం ఏంటంటే, ఈరోజు పరిస్థితి మీరు చూసుకున్నట్టయితే ఇరాన్ కంప్లీట్గా విరుచుకుపడింది అనమాట. ఈ 5వ రోజు ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా సైన్యాలపై చేసినటువంటి దాడులు అయితే వర్ణనాతీతం. మనం ముందు అమెరికా మరియు ఇజ్రాయెల్తో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఇరాన్ పూర్తి శక్తి, దాన్ని కంట్రోల్ చేయగల క్యాపబిలిటీ అంతా మా దగ్గరే ఉంది, మేము సుపీరియర్ పవర్, మా దగ్గరే పవర్ ఉంది, మా దగ్గర చాలా వరకు కూడా దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ మాకు మాత్రమే ఉంది అని. కానీ ఈరోజు ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి అప్డేట్ చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వందలాది అమెరికన్ సైనికులను తీవ్రంగా దాడి చేసి చంపామని చెప్పేసి. అమెరికా అయితే మాత్రం 6 చనిపోయారని అఫీషియల్గా చెప్పింది. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మనం కొద్దిగా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అమెరికాకు చెందినటువంటి ఒక భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఏదైతే ఉందో అది ఎంత ఉంటుందంటే ఒక చిన్న సైజ్ స్టేడియం అంత ఉంటుంది అనమాట, ఒక యుద్ధ నౌకది. దాన్ని కూడా దాడి చేసి దాన్ని కంప్లీట్గా జలమట్టం చేసామని చెప్పేసి ఇరాన్ అయితే చెప్తుందనమాట. అంటే ఇరాన్ కూడా ఈరోజు చూసినట్టయితే దాడులు అనేవి చాలా పెద్ద స్థాయిలో తీవ్రతరం చేసిందని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2 విషయాలను అయితే చూడబోతున్నాం. చైనా ఎందుకు సపోర్ట్ చేసింది, లేదు అంటే ఎందుకోసం ఇరాన్కి సపోర్ట్ చేసి, చైనా అండ్ అమెరికా కూడా మంచి మిత్ర దేశాలే, అటువంటిది ఇరాన్కి ఈరోజు సపోర్ట్ చేసి ఎందుకు అమెరికాకి రివర్స్లో వార్నింగ్ ఇచ్చింది, ఇరాన్ చేసినటువంటి దాడులు ఎంత పెద్దవి, అలాగే దుబాయ్, ఖతర్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులు ఇరాన్పై ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే డీటెయిల్డ్గా అయితే చెప్పబోతున్నాను. డీటెయిల్గా మీ అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. చైనా ఇచ్చినటువంటి సపోర్ట్ గురించి అయితే మాట్లాడదాం. మొదటి విషయం ఏంటంటే, ప్రపంచ స్థాయిలో చాలా కీలకమైనటువంటి ఒక సముద్ర మార్గం ఉంది. దాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనటువంటి ఒక చిన్న సముద్ర మార్గం, ఒక నేరో అనమాట, ఒక నేరో కట్లా ఉంటుంది అనమాట. దాన్నే హార్మోజ్ స్ట్రైట్ అని లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ చిన్న మార్గం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా షిప్స్ కూడా రోజు ఇదే మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతం కంప్లీట్గా ఇరాన్ నియంత్రణలో అయితే ఉంది. ఒక మార్గం ద్వారా ప్రపంచంలో మొత్తం ఆయిల్ సరఫరాలో సుమారుగా 20 నుండి 25% ఈ హార్మోజ్ ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉందో, హార్మోజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో దీని ద్వారానే జరుగుతూ ఉంటుందన్నమాట. భారత్, చైనా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ లాంటి ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలకు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కంప్లీట్గా ఇదే మార్గం ద్వారా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ మార్గం ద్వారా ఇకపై ఎవరు పెట్రోల్ లేదా డీజిల్ అయితే తీసుకెళ్ళకూడదని చెప్పేసి కంప్లీట్గా ఈ మార్గాన్ని అయితే బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ ఏమంటుంది, ఇప్పుడు నన్ను అందరూ కలిసి నా పైన దాడి చేస్తున్నారు, నేను దెబ్బలు తింటూ ఉంటే మీరందరూ సైడ్ నుంచి ఏదో సినిమా చూస్తున్నట్టుగా చూస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను ప్రపంచానికే ఒక చెక్ పెడుతున్నాను. నాకు సమస్య ఉంటే నా మార్గం ద్వారా
మీరు ఎలా పెట్రోల్ అండ్ డీజిల్ తీసుకెళ్తారు అంటే, నా సమస్య ఉంది కాబట్టి నన్ను నా గాలికి వదిలేసి మీ తాలూకా వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసుకుంటారా? సో నేను కంప్లీట్గా బ్లాక్ చేస్తున్నాను, నా స్వార్థం నేను చూసుకుంటానని చెప్పేసి కంప్లీట్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అయితే బ్లాక్ చేసింది. ఇది మన జీవితం పైన పరోక్షంగా కాదు, డైరెక్ట్గా ప్రత్యక్షంగానే ప్రభావం పడుతుంది. ఎందుకంటే మనం నడిపే కారు దగ్గర నుంచి, బైక్ దగ్గర నుంచి, ఇంకా అన్నీ A to Z ప్రతీదీ అన్నిటికీ కూడా పెట్రోల్ అండ్ డీజిల్ కావాలి. మార్కెట్లో కూరగాయల ధర వరకు కూడా అన్నీ కూడా అన్నిటి మీద ప్రభావం అయితే పడుతుంది, అన్నీ పెరిగే పరిస్థితి. ఎందుకంటే మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తి అనేది చాలా తక్కువ, మనం ఎక్కువ దిగుమతుల పైన ఆధారపడుతున్నాం. అవి కూడా ఈ మార్గం ద్వారానే వస్తాయి అన్నీ, మనకు వచ్చే 100% అన్నీ కూడా. ఇప్పుడు ఈ పరిస్థితిలో చైనా ఏం చేసిందంటే అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏంటి ఆ వార్నింగ్? ఇందాక మనం అనుకున్నాం, మీకు మళ్ళీ వీడియోలో చెప్తానన్నాను కదా. ఏంటి ఆ వార్నింగ్ అంటే, చైనా ఏమంటుంది అమెరికాతో, నువ్వు ఇరాన్పై దాడి చేసే సమయంతో ఆల్రెడీ మన రెండు కూడా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నటువంటి కంట్రీసే కదా, ఒక్క మాటనే నాతో చెప్పాలి కదా, నువ్వు ముందుగా చెప్పకుండా దాడి చేసావు కాబట్టి దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కంప్లీట్గా సమస్యలు వస్తాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను ప్రభావితంగా అయినట్టయితే, దాన్ని క్లోజ్ చేసేసినట్టయితే భారతదేశం, చైనా వంటి దేశాల్లో సాధారణ ప్రజల వ్యాపారాలు కూడా చాలా వరకు దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టం జరుగుతుందన్నమాట. అందుకే అమెరికా మరియు ఇజ్రాయెల్ చాలా సెల్ఫిష్గా వ్యవహరించాయని చెప్పేసి చైనా ఇప్పుడు ఇరాన్ వైపు అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే మీరు చైనాలో చూసుకున్నట్టయితే ప్రపంచానికి మొత్తానికి ఎగుమతి అయ్యే చాలా వరకు ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్ అవ్వండి, ప్రతి గూడ్స్ కూడా మ్యాక్సిమం చైనా ఐటమ్స్ చైనా నుంచి వచ్చేవి. అందువల్ల చైనా తన ప్రజల సేఫ్ తాను చూసుకుంది, తన సేఫ్టీ తను చూసుకొని ఇరాన్తో అయితే కలవటం జరిగిందనమాట. ఇంకొక విషయం కూడా చెప్పింది, ఇరాన్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి అమెరికా లేదా ఇజ్రాయెల్ ఎలా డిసైడ్ చేస్తాయి? ఇరాన్ కూడా ఒక స్వతంత్ర దేశం, మీ కింద ఏమి మీ కాళ్ళ కింద అయితే లేదు కదా, సో మీరు ఎలా డిసైడ్ చేస్తారని చెప్పేసి అమెరికాకు ఒక స్ట్రైట్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఇది విన్న తర్వాత ఇరాన్ ఏం చేసిందంటే, మరి ఇప్పుడు ఇరాన్ ఒంటరిది అయిపోయింది. ఇప్పుడు సపోర్ట్ చేసేటప్పటికి చైనాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ఇరాన్ ఏమిచ్చింది వీళ్ళు చైనాకి అంటే, నా దేశం ద్వారా వెళ్ళే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే మార్గం ఉందో, మార్గంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి నౌకలు కానీ, ఎటువంటి షిప్స్ కానీ, ఎటువంటి ట్రాన్స్పోర్ట్స్ కూడా జరగకూడదు, కంప్లీట్గా బంద్ చేశాను. కానీ ఒక్క చైనాకు వెళ్ళే చైనీస్ షిప్స్ మాత్రం డీజిల్, పెట్రోల్ అయితే తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే చైనాలో ఉన్నటువంటి ప్రజలు నా వల్ల ఇబ్బంది పడకూడదు, నా కోసం చైనా నిలబడింది కాబట్టి నేను చైనా కోసం నిలబడతాను, ఆ తాలూకా ప్రభుత్వం కోసం నేను నిలబడతానని చెప్పేసి. అందుకే చైనీస్ షిప్స్ మాత్రమే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశాడు అనమాట. ఏంటి, షిప్స్ వెళ్ళొచ్చు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి, ఎవడవాడు ఆపేది, ఇరాన్తో సంబంధం లేదు, నేను అగ్రరాజ్యం, నేనేం చెప్తే అది, మీరు వెళ్ళండి అని చెప్పేసి కొన్ని పర్మిషన్స్ అయితే ఇచ్చాడనమాట. సెక్యూరిటీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి, ఎవడో ఆపేది లేదు అనేసి. ఇది విన్న తర్వాత కొన్ని షిప్స్ అయితే బయలుదేరాయి. కానీ బయలుదేరిన కొద్దిసేపటికే దీనిపైన ఇరాక్ అయితే కొన్ని తాలూకు మిసైల్స్ని అయితే లాంచ్ చేసి వాటిని కంప్లీట్గా నేలమట్టం అయితే చేసిందనమాట. చేసి ఇరాన్ కూడా కంప్లీట్గా వార్నింగ్ ఇచ్చింది, ఇకపై ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావద్దు, మేము అనుమతి ఇచ్చే వరకు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా బ్లాక్లో ఉంటుంది, దీన్ని ఎవరు యూజ్ చేసే అవకాశం అయితే ఎవరికి ఇవ్వను అని. దీంతో చాలా ట్యాంకర్లు అయితే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడైతే బ్లాక్ చేశారో ఆ బ్లాక్ దగ్గరే ఉండిపోయాయి అనమాట. చాలా దేశాల్లో పెట్రోల్ అండ్ డీజిల్ ఈ తాలూకా సేవింగ్స్ అయితే తగ్గుతున్నాయి, వాటి తాలూకా నిల్వలు కూడా అయిపోయే పరిస్థితి అయితే వస్తున్నాయి. కానీ చైనాకి మాత్రం ఈ ప్రాబ్లం లేదు, చైనా అయితే హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే చైనీస్ తాలూకా షిప్స్కి, ట్యాంకర్స్కి మాత్రం అయితే ఇరాన్ ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు చైనా ఈ యుద్ధంలో పరోక్షంగా పాల్గొంటుంది, ఆయుధాలతో కాదు మాటలతో ఈ ఇరాన్ వైపు అయితే నిలబడింది. దానికి సంబంధించినటువంటి కొంతవరకు మాట సాయం అవ్వచ్చు, కొన్ని ఆయుధాల సాయం కూడా చేస్తుంది. ప్రపంచంలో చాలా యూరోపియన్ దేశాలు అమెరికా మరియు ఇజ్రాయెల్ వైపు నిలబడితే చైనా ఒక్కటి మాత్రం ఇరాన్ వైపు అయితే నిలబడింది. సో చైనా నిలబడింది కాబట్టి చైనాకి అన్ని ట్యాంకర్స్ వస్తున్నాయి, ఆయిల్ తాలూకు ఇబ్బంది కూడా లేదు అనేసి. మరి మనకు కూడా నిల్వలు వస్తున్నాయి కదా, మరి ఇండియా పరిస్థితి ఏంటి? చైనాను ఆనుకొని మనం కూడా ఉన్నాం, సో మన పరిస్థితి ఏంటి? మరి ఇండియా తాలూకా స్టాండ్ ఇటువైపు నిలబడుతుంది, ఇజ్రాయిల్ వైపా, ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి, లేదంటే ఇరాన్ వైపా అంటే ఇప్పటికీ కూడా భారత్ అయితే కంప్లీట్గా ఒక న్యూట్రల్ స్టాండ్లోనే ఉంది. చాలామంది భారతీయులు ఏమనుకుంటారంటే ఇజ్రాయెల్ అనేది మనకి ఫ్రెండ్లీ కంట్రీ కదా, దానికే సపోర్ట్ చేస్తామని చెప్పి. కానీ మనకి ఇరాన్కి మనకి కూడా విభేదాలు ఏమీ లేవు. ఇంతకుముందు ఇరాన్కి మనకి యుద్ధాలు కూడా ఏమీ జరగల. ఇరాన్తో కూడా మనకి ఒక ఫ్రెండ్లీ నేచరే స్టార్టింగ్ నుంచి కూడా మనం కొనసాగిస్తున్నాం అనమాట. ఇరాన్లో ఉన్నటువంటి, ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఇరాన్లో ఉన్నటువంటి
చాబహార్ పోర్ట్ను ఇండియానే కన్స్ట్రక్ట్ చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ ద్వారా వచ్చినటువంటి కొన్ని సమస్యలు తగ్గించుకోవడానికి భారత్ అయితే అక్కడ ఒక పెద్ద పోర్ట్ని అయితే నిర్మించింది. దీనికి కంప్లీట్గా ఇరాన్ సపోర్ట్ చేసింది. మీ పోర్ట్ని మా కంట్రీలో నిర్మించుకోండి అని. అంటే వాళ్ళకి మనకు కూడా సత్సంబంధాలు అయితే ఉన్నాయి కదా. అందుకే భారత్ ఇప్పుడు ఎటువైపు కూడా నిలబడలేని పరిస్థితి ఎటువంటి లేదు, న్యూట్రల్గా అయితే ఉంది. ఈ యుద్ధం కూడా తొందరగా ముగిసిపోవాలని చెప్పేసి ఇండియా కూడా కోరుకుంటుంది అనమాట. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా భారత్ అయితే న్యూట్రల్గానే ఉందన్నమాట. న్యూట్రల్ స్టాండే తీసుకుంది, ఎవరి వైపు కూడా సపోర్ట్ చేయలేదు, అలాగని ఎవరిని కూడా ద్వేషించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రెండు వైపులో కూడా భారత్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు నేరుగా యుద్ధంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి అయితే తెలుసుకుందాం అనమాట. గత 24 గంటల్లో జరిగినటువంటి విషయాలను నేను మీకు ఏంటంటే ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి అయితే చెప్తాను. ఒకటి ఏంటంటే అమెరికా మరియు ఇజ్రాయెల్ ఏవైతే ఇరాన్ పైనటువంటి చేసినటువంటి దాడులు ఏ విధంగా చేసింది అనేది. పాయింట్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే ఈ చేసినటువంటి దాడులకు ఇరాన్ ఏ విధంగా ప్రతిస్పందించింది, ప్రతి దాడులు ఎలా చేసింది అనేది ఇంకొకటి. సో పాయింట్ నెంబర్ 3, దుబాయ్, ఖతర్, బహ్రెయిన్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ అవి కూడా నలిగిపోతున్నాయి ఈరోజు మీరు చూసినట్టయితే. సో ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి, ఆ దేశాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందనేది పాయింట్ నెంబర్ 3. వీటన్నింటినీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే షార్ట్గా చేస్తానమాట. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో సుమారుగా 1 కోటి మంది కంటే ఎక్కువ భారతీయులు అక్కడ ఉన్నారు. ఈ రెండు దేశాల్లో పోరాడుతున్నప్పుడు మధ్యలో ఇబ్బంది పడుతున్నటువంటిది ఈ దేశాలే. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇటు వెళ్ళలేకపోతున్నాయి, ఇటు రాలేకపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రాణ నష్టం జరిగినట్టు కూడా చెప్తున్నారు. ముందుగా అమెరికా మరియు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులతో అయితే మొదలెడదాం. పాయింట్ నెంబర్ 1తో అమెరికా ఏముంటుందంటే సుమారుగా 50,000 మందికి పైగా అమెరికన్ సైనికులు ఇరాన్ చుట్టూ కూడా మోహరించున్నారు. మేము ఆల్రెడీ లాక్ చేసి పెట్టాం ఇరాన్ని అని చెప్పేసి. దాదాపుగా 200కు పైగా యుద్ధ విమానాలు ఉన్నాయని, 2 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నౌకలు ఆల్రెడీ లాంచింగ్కి రెడీగా ఉన్నాయని చెప్పేసి ఈ అమెరికా అయితే ప్రకటించింది. ఇవి కాకుండా మీకు చెప్పలేనటువంటి కొన్ని సబ్మైన్స్ కూడా రెడీగా ఉన్నాయని చెప్పేసి. అంటే ప్రపంచంలో అమెరికా మనం చూసినట్టయితే ఈ ఒమన్ దేశాలు లేదంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ మన వైపే ఉన్నాయి. కంప్లీట్గా అవతల వైపు, భూమికి అవతల వైపు ఉన్నటువంటి అమెరికా ఇంత భారీ సైన్యాన్ని ఇరాన్ చుట్టూ కూడా మోహరించి అయితే ఉందన్నమాట. అమెరికా ఇంకేముంటుందంటే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ ఏమైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ధ్వంసం చేశామని చెప్పేసి 2100 ఇరాన్ టార్గెట్లను ధ్వంసం చేశామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ దాడుల్లో 1100 కంటే ఎక్కువ మంది ఇరాన్ తాలూకు ప్రజలు చనిపోయారని, ఇంకా 17 ఇరాన్ నేవీకి సంబంధించినటువంటి షిప్స్ను కూడా ధ్వంసం చేశామని అమెరికా అయితే ప్రకటించింది. సో దీనికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. సో ఇజ్రాయెల్ మాటల్లో ఇజ్రాయెల్ ఎలా ప్రతిదాడి చేసిందని వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ద్వారా ఏంటి అంటే, సో దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసిందనమాట. ఇరాన్ అనేది ఒక ఆక్టోపస్ అయితే దానికి ఉన్నటువంటి టెంటాకిల్స్ను కంప్లీట్గా మేము గతిరించాం, ఇప్పుడు అది ఎక్కడికి పోలేని పరిస్థితి అని. అంటే వారికి సంబంధించినటువంటి డిఫెన్స్ అఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీశామని, ఇప్పుడిప్పుడే ఇరాన్పై పూర్తిగా నియంత్రణ మా చేతుల్లో ఉంది అని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్నటువంటి దాడికి వాళ్ళు చెప్పుకున్నటువంటి వెర్షన్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, యుద్ధం సమయంలో పాల్గొన్నటువంటి దేశాలు ఏవి కూడా నిజం చెప్పవు. వాళ్ళకు అనుకూలంగానే విషయాలనే చెప్తా, వాళ్ళకు సపోర్టివ్గానే చెప్పుకుంటాయి. సో అందుకే ఇందులో ఉన్నటువంటిది ఏది నిజం ఏది అబద్ధం అనేది కంప్లీట్గా మనం పక్క నుండి మూడో వ్యక్తిగానే నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇరాన్ చెప్పే క్లైమ్స్ ఏంటో చూద్దాం. ఇరాన్ ఏముంటుందంటే, మేము నేతన్యాహు ఆఫీస్పై అయితే దాడి చేసాం. అంటే ఈ నేతన్యాహు అంటే ఇజ్రాయెల్ తాలూకా ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే ఈ మొత్తం సమస్యకు మూల కారణం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి నేతన్యాహు అనేది ఇరాన్ క్లియర్గా చెప్తుందనమాట. ఇక్కడ ఎలా అమెరికా మరియు ఇజ్రాయెల్ అలీ ఖమేనీనే అన్ని సమస్యలకు కారణం అని చెప్పి ఆయన్ని అంతమొందించారో, అదేవిధంగా ఇరాన్ ఏముంటుందంటే గాజాలో జరుగుతున్నటువంటి సమస్యలకు ఈ పరిస్థితి మొత్తానికి కూడా ఇరాన్లో జరుగుతున్న ఈ పరిస్థితికి నేతన్యాహునే కారణం, అందుకే ఆయన ఆఫీస్ కాంపౌండ్పై అయితే మేము దాడి చేసామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది నిజంగా జరుగుంటే ఇరాన్ అంత సులభమైన దేశం అని కాదని చెప్పేసి, ఎందుకంటే నేతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పైన వేశారంటే క్యాపబిలిటీ ఉన్న దేశం అని చెప్పేసి అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు, ఇరాన్ ఏమీ చేయలేదు, మేము చాలా శక్తివంతమైన దేశం అని చెప్పాడు. కానీ ఇరాన్ ఏమంటుందంటే, మా దాడుల్లో వందలాది మంది అమెరికన్ సైనికులు అయితే చనిపోయారు, అమెరికా మాత్రం కేవలం 6 చనిపోయారని చెప్పేసి చెప్తుందని. ఇంకా ఇరాన్ ప్రకారం అమెరికా సైనిక స్థావరాలపై కూడా అటు అనేకమైనటువంటి దాడులు జరిగాయని, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక ఆయిల్ రిఫైనరీలు ఆయిల్ ఫెసిలిటీలపై
కూడా దాడులు చేశామని చెప్పేసి ఇరాన్ అయితే చెప్తుంది. ఇప్పటి వరకు సుమారుగా 40 మిసైళ్లు మిడిల్ ఈస్ట్ దేశాలపై పంపినట్లయితే చెప్తున్నారన్నమాట. ఈ దాడుల్లో ప్రాణ నష్టం కూడా చాలా జరిగింది. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం అనమాట. ఇరాన్కు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాక్సీ గ్రూప్స్ హతీస్, హమాస్ వంటి సంస్థలు లెబనాన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా అమెరికాపై దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇరాన్ అయితే చెప్తుంది. ఇంకా వమన్ దగ్గర ఉన్నటువంటి కొన్ని షిప్స్ మరో మార్గం ద్వారా వెళ్ళడానికి అయితే ప్రయత్నించాయి. అలా ప్రయత్నించినటువంటి షిప్స్పై కూడా ఇరాన్ అయితే దాడి చేసి వాటిని కంప్లీట్గా నేలమట్టం అయితే చేసింది. అంటే టెక్నికల్గా మీరు చూసినట్టయితే ఒకేసారి 15 నుంచి 20 దేశాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇరాన్ అయితే దాడులు చేస్తున్నది. ఒక్క దేశం ఇన్ని దేశాలను ఎదుర్కొంటుంది అనమాట. ఈ లిస్టులో తాజాగా టర్కీ కూడా జరిగింది. ఎందుకు దాడి జరిగింది అనే విషయం ఇంకా క్లియర్గా అయితే లేదు, టర్కీపై దాడి జరిగిన విషయం. సో అది మనకి కంప్లీట్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పటి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఎక్కడికి వెళ్ళి ముగుస్తుంది అనేదే ఒక పెద్ద ప్రశ్న. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇరాన్ ప్రపంచానికి ఒక సందేశం అయితే ఇస్తుంది ఈ యుద్ధం ద్వారా, నేను ఒంటరిగా లేను అని చెప్పేసి. సో అంటే ఇరాన్ తాలూకా మెయిన్ ధైర్యం ఏంటి అంటే, నాకు కావాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను కంప్లీట్గా మూసివేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్లన్నీ ఆపి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ ఎకనామీనే దెబ్బ కొట్టగల కెపాసిటీ నాకు ఉంది అని చెప్పేసి. సో గల్ఫ్ దేశాలు ఆయిల్ మీద ఆధారపడి అయితే జీవిస్తున్నాయి. ఒక ఆయిల్ సరఫరాను కూడా గల్ఫ్ దేశాలను కూడా నేను ఇబ్బంది పెట్టగలనని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. ఎందుకంటే ఈ దేశాలు పరోక్షంగా అమెరికాకి అయితే సపోర్ట్గా అయితే నిలబడ్డాయి. ఇరాన్ అమెరికాపై నేరుగా అయితే దాడి చేయలేదు. ఎందుకంటే అమెరికా అనేది చాలా దూరంలో ఉన్న కంట్రీ, చాలా పవర్ఫుల్ కంట్రీ. కానీ అమెరికాకు సాయం చేస్తున్న దేశాలపై మాత్రం ఒత్తిడి అయితే తేగలదు. ఇక మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి నీటి కోసం ఉన్న డీసాలిటేషన్ ప్లాంట్స్ను కూడా ఒక టార్గెట్ అయితే చేసింది. అంటే తాగటానికి నీళ్లు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో నీళ్లు ఎంత ఇంపార్టెంట్ అంటే పెట్రోల్ కంటే వాళ్ళకి నీళ్ళు చాలా అవసరం అనమాట. అలా జరిగితే గల్ఫ్ దేశాలు అమెరికాతో మాట్లాడి యుద్ధాలని ఆపాలని చెప్పేసి ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఇన్కేస్ పెంచినా సరే ఎవరితో మాట్లాడి దీన్ని సీజ్ ఫైర్ చేస్తారనేది కూడా తెలియదు, ఎందుకంటే అందరూ చనిపోయారు కాబట్టి. ఒక్క విషయం మాత్రం నిజం ఏంటంటే ఈ యుద్ధం ఆగిపోవడం ప్రపంచానికి చాలా మంచిది. ఇక ఇరాన్ లేదా మిడిల్ ఈస్ట్ విషయంలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఈరోజు ప్రభావితం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మీరు తినే ఆహారం నుండి మొదలు మీరు చేసే ప్రతి వస్తువుపై దీని తాలూకా ప్రభావం పడి రేటు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎగ్జాంపుల్గా ఒక బెడ్ తీసుకోండి, ఒక పిల్లో తీసుకోండి, ఒక ఫోన్, ఒక రీఛార్జ్ కార్డు దగ్గర నుంచి చిన్నపిల్లలు వాడే వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏదో ఒక చోటు నుంచి ఏదో ఒక చోటుకి అయితే రావాల్సింది. అన్నీ కూడా ఈ షిప్ దీనిపైన ఆధారపడి ఉన్నాయి. ఇండియా వైపు వచ్చే ప్రతిదీ కూడా దీనిపైన ఆధారపడి ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈ ఫ్యూల్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫ్లైట్స్, షిప్స్, బస్, లారీ అన్నీ కూడా పెట్రోల్ లేదా డీజిల్తో అయితే నడుస్తాయి కాబట్టి అందుకే ఆయిల్ ధరలు పెరిగితే ప్రపంచంలో ప్రతి నిత్యావసర సరుకుల ధరలు ప్రతివి కూడా పెరుగుతాయి. మీరు పడుకునే బెడ్ దగ్గర నుంచి మీ ఫోన్ వరకు అన్నింటినీ ఈరోజు ఈ వార్ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రపంచ యుద్ధాలు కూడా ఇలాగే ప్రారంభమవుతాయి. ఏదో ఒక చోట యుద్ధం మొదలై ప్రపంచం మొత్తానిపైన దాని తరగతి ఎఫెక్ట్ పడే పరిస్థితి అనమాట. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో యుద్ధాలు జరిగాయని చెప్పేసి మనం చూసాం. ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం జరిగే యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి అనేది. కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూసాం. కోవిడ్కి ముందు చాలా బాగుండేది, కోవిడ్ తర్వాత మనం చాలా యుద్ధాలను అయితే చూసాం. చివరిగా ఒక విషయం అయితే చెప్తానండి. ఈ యుద్ధంలో ఎవరు చనిపోయిన కుటుంబ సభ్యులు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అందరూ ఏడుస్తారు. ఆ తల్లి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిందా, లేదా ఇరాన్ దేశానికి సంబంధించిందా, అమెరికాకు సంబంధించిందా, మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించిందా అనేది అనవసరం. ఏదైనా కుటుంబం, ఏదైనా తల్లి, ఇంతమంది చనిపోతే ఎవరికి లాభం చెప్పండి. ఈ సమస్య తొందరగా ముగిసిపోవాలని కోరుకుందాం. ఈ సమాచారం, నేను ఇంతవరకు చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనిపిస్తే, మీ మనసు వరకు వెళ్తే, మీకు హత్తుకొని ఉన్నట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చైనా ఏం చేస్తుంది, జియో పాలిటిక్స్ అనేవి కంప్లీట్గా ఎలా మారబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. రేపటి అప్డేట్స్ వరకు వెయిట్ చేయండి. ప్రతి 24 గంటలకు ఒకసారి ఈ కంప్లీట్ అప్డేట్స్ పైన ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మేము పెట్టంగానే వీడియో మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మా వైరో ట్రెండ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ కండి. రేపు మరొక కొత్త అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. జై హింద్.